శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. భండన భీముడార్త జన బాంధవుడుజ్వల బాణతో నకోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు లేడును చుగడగట్టి భేరి కాడాండడాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. దాశరథి శతకాన్ని మనం తలుచుకోగానే మనకు గుర్తొచ్చేటువంటి అపారమైనటువంటి భక్తి తత్పరుడు కంచర్ల రామదాసు గారు. కంచర్ల గోపన్నగా ప్రసిద్ధి చెందినటువంటి రామదాసు గారు మనకు గుర్తొస్తారు. ఆ రామదాసు గారిని కన్న తల్లి, బంగారు తల్లి మన నేలకొండపల్లి గ్రామంలో మన ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రదేశంలో మనం ఉన్నాము. ఇక్కడ సిద్ధార్థ ప్రకృతి వైద్యశాల, దీన్ని నిర్వహిస్తున్నటువంటి వారు శ్రీ కెవై రామచంద్ర గారు. ఈ రోజు ఒక అపారమైనటువంటి ఇక్కడ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఖమ్మం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి కొండపల్లి, ముజ్జుగూడెం గ్రామాల మధ్యలో చక్కని ప్రశాంతమైనటువంటి పర్యావరణ ప్రకృతి మధ్యలో చక్కని కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమం ప్రధానంగా మనం ఉదయం లేచినప్పటి నుంచి మనం తినేటువంటి ప్రతి ఆహార పదార్థంలో కూడా అనేక రకాలైనటువంటి కలుషితమైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా కలుస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, అత్యధిక దిగుబడి రావడానికి కారణమైనటువంటి రసాయనాలన్నీ కూడా ఆ కార్యక్రమంలో కనపడుతూ ఉన్నాయి. అలాంటిది కాకుండా ఇక్కడ రామచంద్రరావు గారు ఒక విశిష్టమైనటువంటి సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఈ రోజు ప్రత్యక్షమైనటువంటి మనకు ప్రసారాన్ని అందిస్తున్నటువంటి సుమన్ టీవీ వారికి ముందుగా స్వాగతం పలుకుతూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అందించాలి, ఈ సమాచారాన్ని, ఈ సందేశాన్ని అందించాలి అని చెప్పేసి మన సుమన్ టీవీ వారు చేసినటువంటి ప్రయత్నానికి నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గురువులు, సహృదయులైనటువంటి స్వామీజీ పరమగురు శ్రీ చినజీయర్ స్వామి వారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఇవాళ రైతులందరూ కూడా రసాయనికమైనటువంటి ఎరువులను ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువులను ఉపయోగించి అధిక దిగుబడిని పొందుతూ ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతుల్ని చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రామచంద్రరావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన గురువు గారు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గురుముఖత మనం ఏదైనా నేర్చుకుంటే దాన్ని పాటించడానికి తప్పకుండా మనం ఆచరించి తీరుతాం. కాబట్టి వారిని కూడా పిలిపించి వారి యొక్క సందేశాన్ని, అమూల్యమైనటువంటి ఆశీస్సులను కూడా పొందడానికి రామచంద్రరావు గారు విశేషమైనటువంటి కృషి చేశారు. మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ మనం రైతులకు సంబంధించినటువంటి అనేక విభాగాలు, అనేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. అది రైతులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా స్థానికంగా ఎలాంటి రసాయన ఎరువులను ఉపయోగించకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి ప్రకృతి సిద్ధమైనటువంటి సేంద్రియ ఎరువుల చేత తయారు చేయబడినటువంటి అనేక రకాలైనటువంటి పంటల చేత, ధాన్యముల చేత ఆరోగ్యవంతులను చేస్తూ ఆరోగ్య సమతుల్యాన్ని సృష్టించేటువంటి రీతిగా వీళ్ళంతా కూడా చాలా కృషి చేశారు. అలా మనం కొద్ది సేపట్లోనే అలాంటి స్టాల్స్ అన్ని కూడా దర్శించబోతూ ఉన్నాం. అలా అదే కాకుండా ఈ రసాయనాలతో వచ్చేటువంటి జబ్బులు ఏవైతే ఉంటాయో, రసాయనటువంటి ఎరువులతో ఉపయోగించేటువంటి పంటల్ని మనం వినియోగించడం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏముంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు. కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ కూడా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మనం అంతా కూడా వాటిని ఉపయోగించాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో, అలాగే అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఇక మీద ఎవరు కూడా గురుగారి యొక్క ఆనతి తీసుకొని మన స్వామి యొక్క అనుజ్ఞం తీసుకోవటమే కాకుండా రామచంద్రమూర్తి గారి యొక్క సందేశాన్ని అనుసరించి ఈ కార్యక్రమాన్ని మనం అంతా కూడా నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగానే మన గురువు గారైనటువంటి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం సుఫల యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని దీనికి ప్రారంభించారు. దానికి నామకరణం చేశారు. సుఫల యాత్ర, ఇది సఫల యాత్ర కూడా. ఎందుకంటే సుఫలములు అంటే రైతుకు కావాల్సినటువంటి ఏంటంటే చక్కని ఫలములతో కూడినటువంటి పంట కావాలి. మంచి పంట చేతికి అందితే, మంచి దిగుబడితో కూడినటువంటి పంట చేతికి అందితే రైతు చాలా ఆనందిస్తాడు. ఆ పంట ఎప్పుడు చేతికి అందుతుంది? సేంద్రియమైనటువంటి ఎరువులను ఉపయోగించినప్పుడు మాత్రమే చక్కని పంట రైతుకు చేతికి అందుతుంది. అది స్వీకరించినటువంటి, అనుభవించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యవంతుడు అవుతాడు. కాబట్టి ఈ కార్యక్రమానికి సుఫల యాత్ర అని
పాదయాత్రగా పేరు పెడుతూ ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి ఈ ప్రదేశం నుంచి దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బౌద్ధ ఆరామ క్షేత్రం ఉంది మజ్జుగూడెంలో. ఆ ఆరామ క్షేత్రమైనటువంటి బౌద్ధ ఆరామ క్షేత్రానికి వీళ్ళు పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్తూ దీన్ని బహుముఖ ప్రచారం చేయాలి. ప్రజలందరూ కూడా ఇవాళ రైతులే కాకుండా ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ ఆహారపు అలవాటుని మనం స్వీకరిస్తున్నామో, ఆహారాన్ని మనం స్వీకరిస్తున్నామో వారు, అలాగే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క రైతు కూడా సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి. ఈ సేంద్రియ ఎరువులు ఎలా వస్తాయి అంటే, ఇవాళ మన పక్కన గోశాల దర్శనం కూడా ఉంది. గోవులు అలాగే వృషభములు, ఎడ్లు, వీటి నుంచి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఆ వస్తువులన్నీ కూడా గోమయము, పంచితము మొదలైనటువంటివన్నీ కూడా ఎరువులుగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇందులో భాగంగా వీళ్ళంతా కూడా ఈ గోశాలను కూడా దర్శనం చేయటం, గోశాల యొక్క గోవుల యొక్క ప్రాశస్త్యాన్ని కూడా మనకు చూపించటం, గోవుల నుంచి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి పంచగవ్యముల వల్ల మనకి ఎలా ఆయురారోగ్యములు చేకూరుతాయనేటువంటిది మన ఋగ్వేద కాలం నుంచి వచ్చినటువంటి ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినటువంటి విశేషములన్నీ కూడా మనకి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రముఖులైనటువంటి వాళ్ళు అనేక విషయాల్లో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక విషయాలన్నీ కూడా మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా మనం చూద్దాం, చక్కగా తిలకిద్దాం. ఈ కార్యక్రమాన్ని మనకు సుమన్ టీవీ వాళ్ళు అందిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకసారి మనం అంతా కూడా తిలకించి ఈ కార్యక్రమాల్లో ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకుంటూ ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి వారు శ్రీ కేవై రామచంద్రరావు గారు, వారి యొక్క మాటల్లో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వారి యొక్క లక్ష్యం ఏంటనేటువంటిది మరిన్ని విషయాల్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కార్యక్రమానికి ఇక్కడ చాలా మంది మనకు ఆహ్వానితులు వచ్చి ఉన్నారు. ఇందులో పాటుగా మనకు బీజేపీ తరఫున కార్యకర్తగా వ్యవహరిస్తున్నటువంటి నేలకొండపల్లి ఎమ్మెల్యే గారు వారి యొక్క అనుభవాన్ని వారి మాటలో తెలియజేస్తూ ఉంటారు. వారిని అడిగి ఇక్కడ అనుభవం ఏంటి, ఇక్కడ కార్యక్రమం యొక్క విశేషం ఏంటి అనేటువంటిది వారి మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఈ కార్యక్రమానికి జయ శ్రీరామ్ అండి. ఈ కార్యక్రమానికి మీరు చక్కగా ఆహ్వానితులుగా వచ్చారు. అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ నిర్వాహకులు కానివ్వండి, ఇక్కడ స్వామీజీ గారు కానివ్వండి, రైతులు కానివ్వండి, అందరూ కానీ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంట్లో మీరు పాల్గొన్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యుల యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. శ్రీ 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 తిద్దండి చిన్నజీయర్ స్వామి వారు ఇక్కడ నేలకొండపల్లి ఏదైతే భక్త రామదాసు భద్రాద్రి రామాలయాన్ని నిర్మించినటువంటి రాముల వారి భక్తుడైనటువంటి భక్త రామదాసు జన్మస్థలైనటువంటి నేలకొండపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడ నిర్మించినటువంటి ప్రకృతి వైద్యశాలలో డాక్టర్ రామచంద్రరావు గారి నేతృత్వంలో, ఎర్నేని రామారావు గారి సహకారంతో ఇక్కడ నేలకొండపల్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ కార్యక్రమానికి భక్తులు మొత్తం కూడా తరలి రావటం, అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయాన్ని పెంచాలనే ఆలోచనతోటి, దాని పట్ల రైతుల్లో అవగాహన కల్పించాలనే ఆలోచనతోటి, ఆరోగ్యంతో పాటుగా పంచభూతాలను పరిరక్షించాలనే ఆలోచనతోటి ఒక మహోన్నతమైనటువంటి దైవ కార్యక్రమాన్ని, ధర్మ కార్యక్రమాన్ని వారు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం, అందులో నేను కూడా పాల్గొనే అవకాశం నాకు కల్పించడం చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమానికి మన ప్రముఖ కాంగ్రెస్ అధ్యక్షులు, మన ఖమ్మం జిల్లాలో వారి పేరు చాలా సుపరిచితులు, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలని వారి వార్డులో నిర్వహించి ఉన్నారు. అలాంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చారు. వారు శ్రీయుతులు దీపక్ చౌదరి గారు. వారి మాటల్లో ఈ కార్యక్రమం యొక్క విశిష్టాన్ని, దాని యొక్క వైశిష్యాన్ని, వారి అనుభవాన్ని కూడా వారి మాటలో వారు తెలియజేస్తారు. ఒకసారి వారిని కలుసుకుందాం. నమస్కారం దీపక్ చౌదరి గారు. మీ కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటి, మీ అనుభవం ఏంటి, మీ మాటలో తెలియజేస్తాం. స్వామివారు చిన్నజీయర్ స్వామి గారు మన ఖమ్మం జిల్లాకి రావటం ఇంత ముందు చాలా సార్లు జరిగింది. ఇప్పుడు కూడా రావటం చాలా సంతోషం, శుభదాయకం. ప్రజలందరికీ ఆశీర్వాదం దొరుకుతుంది. మరి అదే విధంగా వారు చేసే కార్యక్రమాలు మన సాంప్రదాయాల్ని, మరి తరతరాలకు వచ్చే మన సాంప్రదాయాల్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ఆధ్యాత్మిక పద్ధతుల్లో మరి వారి విశ్లేషణలు కానీ, వారి స్పీచెస్ లో కానీ సామాన్యులు కూడా చేరే విధంగా మొదటి నుంచి ఉన్నాయి. మరి అదే విధంగా ఈ రోజు రైతుల కొరకు, ముఖ్యంగా రైతుల ఆరోగ్యం, వారి రైతులు పండించే పంటలు, మరి వాటి మీద ఆయన తీసుకున్న ఈ రైతు సంక్షేమ యాత్ర ఏదైతే ఉందో అది చాలా మందికి ఉపయోగపడుద్ది. మరి ఈ రోజు ఆరుగాలం కష్టపడే రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యంగా ఉంటేనే
మనందరం కూడా మరి వారు పండించిన పంటలు మనకి అంది మనం సుభిక్షంగా మనం గాని ఈ దేశం అంతా గాని బాగుండేది. కాబట్టి వారి ఉద్దేశం రైతులకి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలా. మరి అదే విధంగా వారు పండించే పంటలు ఆధునిక పంటలు వచ్చినాయి. మరి అదే విధంగా ఎన్నో ఆధునిక పద్ధతులు వచ్చినాయి. వాటిలో అవగాహన కల్పించాలా. దాని తద్వారా వాళ్ళు ఆర్థికంగా బలపడినప్పుడు రైతే రాజు అన్నది నిజమవుద్ది అనేది దాన్ని ఆచరణలో తీసుకొని రావటం కొరకే ఈ రోజు వారి ఈ యాత్ర. దీనికి మేము అందరం కూడా శిరసు ఉంచి వారికి పాదాభివందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విశిష్టమైనటువంటి కార్యక్రమంలో మనం అద్భుతమైనటువంటి రూపాన్ని చూడబోతున్నాం. వారెవరో కాదు, పౌడికత్తుల శ్రీను గారు. వీరు చక్కగా నేలకొండపల్లి వాస్తవ్యులు. నేలకొండపల్లి నివాసి అయినటువంటి రామదాసు, భక్త రామదాసు యొక్క రూపధారణ వాళ్ళు చేసి ఉన్నారు. మనం రామదాసు కాలంలో పుట్టి ఉంటే నిజంగా ఎంత అదృష్టవంతులమో. ఆ కాలంలో మనమంతా పుట్టలేదు, కానీ వారి యొక్క స్వరూపాన్ని చక్కగా ఇక్కడ మనం చూస్తున్నాము. చక్కగా వారు ఎంత భక్తి తత్పరతో శ్రీరామచంద్రుని యొక్క కీర్తిని గానం చేశారు. అలాగే శతకం రాశారు. రామదాసు వారి యొక్క శతకాన్ని, రామచంద్రమూర్తి యొక్క శతకాన్ని దాశరథి శతకంగా రూపకల్పన చేశారు. వారి యొక్క మాటలతో వారి వేషధారణకి వెనక ఉన్నటువంటి ప్రోత్సాహం ఏంటి, ప్రేరణ ఏంటి, ఈ కార్యక్రమానికి వచ్చిన వారి యొక్క అనుభవం ఏంటి అనేది కూడా ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. పగిడికత్తుల శ్రీను అండి, మాది నేలకొండపల్లి గ్రామం. ఈ ఆరాధన ఉత్సవాల్లో నేను పంచాయతీ ఆఫీస్ లో పనిచేసేవాడిని, గ్రామ పంచాయతీలో. ఈ ఉత్సవాలప్పుడు ఆ విగ్రహాన్ని చూసి నేను వేషధారణ వేయాలని ఆలోచన వచ్చి ఒక చిన్నగా స్టార్ట్ చేశాను. ఇది 4వ సంవత్సరం. నేను భక్త రామదాసు ఆరాధన ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం నగర సంకీర్తనలో ఈ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొంటాను. పాటలు కీర్తనలు అక్కడ రావు, కానీ వేషధారణ మంచిగా కుదిరిందని చెప్పి మా ఊరు వాళ్ళంతా మంచిగా మెచ్చుకొని ఇది ప్రతి సంవత్సరం మీరు వేయాలని చెప్పి వేయించారు. ఈ ఫోటో చూసిదట ఈ సారు డాక్టర్ గారు, మీరు తప్పకుండా రావాలి, స్వామివారు వచ్చే రోజు వేషధారణతోనే మన ఆశ్రమంలో తిరగాలి, వారితో పాటు పదయాత్ర చేయాలని చెప్పి నన్ను ఆహ్వానించారు. అదే ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాను. ధన్యవాదాలు. గారు ఉన్నారు. వీరు ఇక్కడ నేలకొండపల్లి వాస్తవ్యులు. సౌందర్యలహరి శ్లోకాలన్నీ కూడా మనకు అంతర్జాల వేదిక మీద వారు స్వచ్ఛందంగా అందరు కూడా నేర్పిస్తూ ఉంటారు. నిజంగా అమ్మవారి యొక్క సేవ చేసుకోవడం, భగవత్ సేవ చేయడం చాలా మంది మహద్భాగ్యంగా భావిస్తూ ఉంటారు. అలాంటి రాణి గారు మన సమక్షంలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి వారు కూడా ఆహుతులుగా మనకి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వారి యొక్క అనుభవంలో వారి యొక్క మాటలను బట్టి వారి అనుభవాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే రాణి గారు. జై శ్రీరామ్ అండి. మీ అనుభవాన్ని, ఈ కార్యక్రమ విశేషాన్ని మీ మాటలో తెలియవలసిందో. జై శ్రీరామ్ అండి. మరి ఈ యొక్క సిద్ధార్థ యోగా విద్యాలయంలో డాక్టర్ రామచంద్రరావు గారు, పద్మా గారు చాలా విశేషమైన కృషి చేస్తూ సమాజానికి మంచి సేవ అందిస్తూ ఉన్నారు. ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా ప్రకృతి సిద్ధమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలని చాలా కృషి చేస్తూ ఉన్నారండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తూ ఉంటారు. వారు చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ ఉంటే చాలా మందికి దేశ విదేశాల నుంచి కూడా ఆరోగ్యం బాగుపడి ఇక్కడికి వచ్చి మంచిగా వాళ్ళు మంచి స్పందనను తెలియజేసి వారు కృతజ్ఞులుగా ఉన్నారు. మరి అలాగే ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఎందుకు ఉంది అంటే, భక్త రామదాస్ గారు జన్మించినటువంటి ఈ పుణ్యస్థలాన్ని ఈరోజు శ్రీ 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 త్రిదండి చిన్నజీవ స్వామి వారు మరి ఇక్కడికి వేంచేసి ఉన్నారు. ఈ సందర్భంగా రైతు పాదయాత్రకి ఈ యొక్క పుణ్యస్థలంలో మొదలు పెడుతూ ఉన్నారు జీవ స్వామి వారు. అందుకని ఇక్కడ పెద్ద జాతర లాగా, పెద్ద తిరునాళ్ళ లాగా జరుగుతోంది. ఆ యొక్క సమావేశం ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు స్వామి వారు వస్తా ఉన్నారు. ప్రకృతి సిద్ధమైన ఆహారము, మరి మనకి ఆహారమే ఔషధం కాబట్టి ఆ యొక్క ఉన్నతమైన పరిస్థితులన్నిటినీ పెంపొందించడానికి ఉన్నటువంటి ఈ యొక్క మంచి ప్రదేశంలో ఇంతమంది రావడము ఇక్కడ చాలా విశేషంగా ఉందండి. ఈ రోజు ఈ విద్యార్థులు గాని, ఇక్కడ మా లోకల్ గ్రూప్ వాళ్ళం గాని, మేము సౌందర్యలహరి పారాయణాలు చేస్తూ ఉంటామండి. 127 పారాయణాలు అయినా ఇప్పటికీ సామూహికంగా. రేపు 23, 24, 25 రామదాస్ గారి జయంతి ఉత్సవాలు ఉన్నాయండి రామదాస్ గారి మందిరంలో, ఆయన జన్మించిన స్థలంలో. కాబట్టి అక్కడ కూడా కార్యక్రమాలు ఉన్నాయి. మా కార్యక్రమాలన్నీ స్లాట్లు కూడా బుక్ అయి ఉన్నాయండి. మరి అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే, ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క జన్మస్థలమైనటువంటి రామదాస్ గారి జయంతి ఉత్సవాలని అందరూ కూడా తిలకించి ఆ యొక్క మహద్భాగ్యాన్ని పొందవలసిందిగా మనది.
రామదాసు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దాసరథి శతక పోటీలు కూడా ప్రతి సంవత్సరం పెడతారు కదమ్మా ఇక్కడ. ఆ కార్యక్రమంలో కూడా మీరంతా పాల్గొంటారా? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు గోష్ఠి గానంలో మాకు అవకాశం వచ్చిందండి. మళ్ళీ 24వ తారీఖు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు శ్రీ భక్తరామదాసు సౌందర్య లహరి బృందం నేలకొండపల్లి వారిగా మాకు ఒక విష్ణు సహస్రనామ పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి మాకు అవకాశం ఉందండి. మేము ప్రతి సంవత్సరం కూడా పారాయణాలు చేస్తూ ఉంటాము. ముఖ పంచశతి, శ్రీమన్నారాయణీయము, ఆర్యాద్విశతి ఇవన్నీ కూడా ఆన్లైన్ లో మా గురువు గారి ద్వారా నేర్చుకోవడము, పారాయణాలు చేస్తూ ఉంటామండి. ధన్యవాదాలండి. అట్లాగే ఈ కార్యక్రమం యొక్క అవగాహన గురించి, అంటే ఇప్పుడు రైతుల గురించి, ఇప్పుడు రసాయనిక ఎరువుల గురించి, వాటిని క్రిమిసంహారకమైనటువంటి మందులు ఉపయోగించడం వల్ల ఆరోగ్యాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గురువు గారు ఇక్కడ మనకు సఫల యాత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ సేంద్రియ ఎరువు వల్ల రైతులు ఎలా లాభాన్ని, అంటే ఆదాయాన్ని ఎలా పొందుతారు, అలాగే ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి ఆ వస్తువులని, పదార్థాలు వాడటం వల్ల ప్రజలు ఎలాంటి ఆరోగ్యాన్ని చేకూరుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమాల్లో మీరు ప్రత్యక్షంగా వీక్షించారు, అనుభవంతో ఉంది. అలాగే గురువు గారి యొక్క ప్రతి కార్యక్రమానికి మీరు అటెండ్ అవుతున్నారు కాబట్టి దీని మీద మీ అవగాహన, అంటే మీ మాటల్లో మా సుమన్ టీవీ ప్రేక్షకులకు, అంటే రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు వాడటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటనేది మీ ద్వారా తెలుసుకోవాలని మా కోరిక. ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అండి మనకు ఈ కెమికల్స్ నిరోధకంగా ఏంటంటే కెమికల్స్ యొక్క ప్రభావం లేకుండా, ఎరువులతోటి పురుగు మందులు లేకుండా మనకి మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం పెంపొందింపజేస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల చెట్లకి కూడా సేంద్రియ ఎరువులతోటి పంటలు పండడం జరుగుతుంది. మేము సదా ఎల్లవెల్ల ప్రతి టైంలో కూడా ప్రతి కార్యక్రమానికి ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళం కాబట్టి వస్తూ ఉంటామండి. డాక్టర్ గారు వాళ్ళు దంపతులు ఇద్దరు కూడా మాకు పరిచయమే కాబట్టి మేము వస్తూ ఉంటాం, కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాము. మంచి ఆ పండ్లు తిన్నా గానీ, ఆ కూరగాయలు వాడినా కూడా చాలా రుచిగా ఉంటాయి. దానివల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ అందరికీ కూడా ఆరోగ్యం రావాలని ఈ యొక్క రైతు యాత్ర అనేది రైతే రాజు అని ముందు ప్రథమ స్థానాన్ని రైతులకి ఇచ్చినప్పుడే రాజ్యం అంతా బాగుపడుతుందనే ఉద్దేశంతో స్వామి వారిని కూడా ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ కార్యక్రమాన్ని స్వామివారి చేత పాదయాత్రని ఇక్కడ స్వామివారితో స్వామివారి సమక్షంలో మనందరం కూడా పాదయాత్ర మొదలు పెట్టడానికి సమాయత్తం అవుతున్నామండి. చాలా సంతోషం అండి. మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వృక్షం కూడా సేంద్రియ ఎరువులతో మనకు అభివృద్ధి చెందినటువంటిది. అక్కడ ఉన్నటువంటి ఫలములు కానీ, ఆ పుష్పములు కానీ చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాయి అని చెప్పేసి ఇక్కడ మాత చెప్తున్నారు మనకి. కాబట్టి ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా, ఇవాళ నేలకొండపల్లికి, ముజ్జుగూడానికే కాకుండా ఈ ధర్మం అనేటువంటిది, ఈ సిద్ధాంతం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం అయితే వ్యాప్తి చెందితే ప్రపంచం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందులో కూడా మనం ఉంటాం కాబట్టి వారి యొక్క మాటలకి మనంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారి యొక్క ఆకాంక్షని త్వరలోనే మనం ప్రకృతి నెరవేరుస్తుంది అని చెప్పేసి ప్రకృతి వైద్యశాల సమక్షంలో మనం తెలియజేసుకుందాం. ధన్యవాదాలమ్మా. కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మన రైతుల్ని చూసినట్టయితే వీళ్ళు చక్కగా ఇక్కడ కొన్ని బ్యానర్లు పట్టుకొని వాళ్ళంతా కూడా అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క నినాదాలను కనుక మనం గమనించినట్టయితే హైబ్రిడ్ విత్తనాలు కాకుండా దేశీయమైనటువంటి వంగడములు, అలాగే దేశీయమైనటువంటి గోమాతలు, దేశీయమైనటువంటి వస్త్రధారణ, వీటి మీద వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క రూపకల్పన వెనక ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, దేశీయమైనటువంటి ఉత్పత్తులు ఎందుకు వాడాలి, హైబ్రిడ్ కి సంబంధించినటువంటి ఉత్పత్తులు వాడటం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటనేటువంటిది ఇక్కడ మనకు ప్రముఖమైనటువంటి స్వామీజీ ఉన్నారు. వారి మాటలో తెలుసుకొని దేశీయ ఉత్పత్తులు, దేశీయ వస్త్రములు మొదలైనటువంటి దేశీయ పదార్థాలనే ఉపయోగించాలనేటువంటిది మన నినాదం, అది మన హక్కు కూడా. కాబట్టి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. ఈ కార్యక్రమం వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మీ మాటల్లో తెలియజేస్తాను. నా పేరు విజయరామ్. నేను స్వామిని కాదు, నేను రైతుని. నాకు 150 గోవులు ఉన్నాయి. ఈ వ్యవసాయం మూలం శ్రీ సుభాష్ పాలేకర్ గారు కృషి వ్యవసాయం. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు అనేది చెప్తారు. ఈ విత్తనాలన్నీ కూడా మన మనుగడ దాంట్లో ఉన్నది. ఇవి 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు కాలం నాటివి. ఇవి స్వతంత్రం రాకముందు
మన దేశంలో 6 లక్షల వరి విత్తనాలు ఉండే, ఇప్పుడు 5,000 మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ అంతరించిపోయింది. ఒక అమ్మాయి కన్సీవ్ అయింది అనుకోండి, గర్భవతి అయింది అనుకోండి, కాన్పు అవతానికి సంబంధించిన బియ్యం దీంట్లో ఉంది, సాధారణ కాన్పు అవతాకి. ఒకవేళ తల్లికి 2 పిల్లలు పుట్టినా 2 పిల్లలు సరిపడే పాలు దాంట్లో ఉన్నాయి. అంటే ఇది విత్తనం యొక్క గుణం. అలాగే వీర్య కణం లేని వాళ్ళకి వీర్యాన్ని పెంచడానికి ఒక విత్తనం ఉంది. ఇలా చేతులు వణికే వాళ్ళకి ఆ గంజి తాగితే చేతులు వణికే రోగం పోతుంది. ప్రతి దాంట్లో ఒక్కొక్క ఔషధం పెట్టాడు భగవంతుడే, ప్రకృతే. మన మెడికల్ షాప్కి వెళ్ళక్కర్లా, మెడికల్ షాప్ లో ఎన్ని మందులు ఉన్నాయో అవన్నీ విత్తనంలో ఉన్నాయి. ఇవన్నీ మనం వదిలేసుకుని 75 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మనం హైబ్రిడ్ విత్తనాలు తింటున్నాం. దాంట్లో ఒకటి సోనా మసూరి, ఒకటి బీపీటీ. ఈ 2 తిన్న వాళ్ళకి షుగర్లు తప్ప ఏమి రావు. ఇలాంటివి మళ్ళీ ఈ పాదయాత్రలో స్వామివారు ఏదైతే సంకల్పం తీసుకున్నారో, పాదయాత్రలో దేశీ ఆవు, దేశీ విత్తనం, ఈ 2 మళ్ళీ దాని యొక్క విలువలు మనకు తెలిస్తే, సమాజానికి తెలిస్తే మళ్ళీ మన పూర్వ వైభవం చూడగలుగుతాం. అంటే 100 ఏళ్ల క్రితం ఎలాంటి ఇది ఉందో అది. ఇలా స్వామివారు 5 జిల్లాలో పాదయాత్రకి సమయం ఇచ్చారు. ఇది ఏ స్వామి కూడా రైతుల గురించి పాదయాత్ర చేయలేదు. చాలా మంది మాట్లాడతారు, కానీ ఆయన ఈ వయసులో 5 జిల్లాలో పాదయాత్ర చేయటం అనేది, అంటే మనసులో ఈ భూమి గురించి, మన మనుగడ గురించి, మన ఆహారం గురించి, మన సంస్కృతి గురించి స్వామివారికి ఎంత లోతైన ఆలోచనలు ఉన్నాయంటాకి ఇదే నిదర్శనం కదా. సామాన్యమైన విషయం కాదు కదా ఆ వయసులో కాలినడక నడవటం అనేది. ఇది తొలి అడుగు భక్త రామదాసు జన్మించిన స్థలం నుంచి మొదలవుతుంది. అలాగే ఇంకా కృష్ణ, గుంటూరు, పశ్చిమ గోదావరి, గోదావరి జిల్లా, ఈ 4 జిల్లాలు ఎక్కువగా సర్వనాశనం అయిపోయినాయి. ఎక్కడైతే ఎక్కువ నాశనం అయినవో అక్కడ ఈ పాదయాత్ర చేద్దామని స్వామివారు చెప్పిన మాట. రేపు ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు వరుసగా 4 జిల్లాల పాదయాత్ర జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ అండి. ఇక్కడ ఒక రైతుని, నేను ఒక సామాన్య రైతుని అని చెప్పుకుంటున్నా. రైతు సామాన్యుడు కాదు, అసామాన్యుడు. ఎందుకంటే వాళ్ళ భారతదేశానికి ఆధారమైనటువంటి వ్యవసాయాధారమైనటువంటి జీవన వృత్తి కూడా మొత్తం వ్యవసాయం మీదనే ఉంది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు 150 గోవులను నేను పోషిస్తున్నాను అని. ఇలా గో సంపద ఉంటే మనకు ద్వాపర యుగ కాలం నుంచి కూడా గోవులే సంపద. మనకు మహాభారతంలో ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం చూసినప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ కూడా గోపాలకుడు, అంటే గోవులను పరిపాలించారు. అంటే గోవు అంటే ఇక్కడ ఇంద్రియములు, గోవు ఐశ్వర్యం ఇచ్చేటువంటివి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి అనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి పురాణాల్లో వారి మాటల్లో చెప్పుకున్న అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వంగడముల వల్ల, అంటే అనేక రకాలైనటువంటి విత్తనములలో ఆ శక్తి అంతా కూడా ఉంది. అది మనకు ప్రకృతి ఇచ్చింది. ఆ ప్రకృతి ఇచ్చినటువంటి శక్తిని మేమంతా కూడా కాపాడుతున్నాము అని చెప్పి ప్రకృతి సంరక్షకులుగా వాళ్ళు చేసేటువంటి కృషి నిజంగా అభినందనీయము. ఈ సమాజానికి అంతా కూడా ఆదర్శనీయము. అలాగే ఇప్పుడు వారి మాటల్లో గురువు గారి యొక్క విశేషమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. మనకు చాలా మంది గురువులు చెప్తారు రైతుల గురించి, కానీ రైతుల శ్రేయస్సే మన శ్రేయస్సు, భారతదేశ శ్రేయస్సు అని చెప్పి వారి యొక్క మాటల్లో కాకుండా చేతల్లో కూడా ఆచరించి చూపించినటువంటి వారు మన చిరంజీవి స్వామి గారు. కాబట్టి వారి యొక్క ఆశీస్సులు మనందరి మీద కేంద్రీకృతమై మనంతా కూడా చక్కగా సేంద్రియ ఎరువులని ఉపయోగిస్తూ, సేంద్రియమైనటువంటి ఎరువుల ద్వారా పడినటువంటి పంటలని వాడుతూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మరి ఇంతమంది యొక్క సత్సంకల్పం నెరవేరాలి అంటే, ఈ శుభయాత్ర ఫలించాలి అంటే ఇది ఒక్కటే మార్గం. కాబట్టి మనందరి యొక్క చేయూత ఇక్కడ రైతులకి, వీరి యొక్క కృషికి మనం అంతా కూడా అందిస్తూ వాళ్ళని మనం అభినందించేటువంటి కార్యక్రమం. ధన్యవాదాలండి. మరొక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి వారు శ్రీ సీతారాములు గారు. కార్యక్రమం మీద విశేషమైనటువంటి స్పందన వారి మాటలో కూడా తెలపవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. ఈ కార్యక్రమం యొక్క స్పందనని మీ మాటల్లో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ. చిన్నజీర స్వామి వారు ఇప్పటి వరకు చాలా మందికి తెలియకుండా అనుకునేటటువంటి విషయం ఏంటంటే కేవలం భగవత్ సేవకులు మాత్రమే అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ శ్రీమన్నారాయణ గారు మానవ సేవే మాధవ సేవ. ఈ మానవులు లేకుండా భగవంతుడు లేడనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి చిన్నజీర స్వామి వారు మనం తినేటటువంటి ఆహారం కలుషితం అయిపోతుంది అనేటటువంటి ఒక ఆలోచనతోనే, ఇవాళ క్రిమి సంహారక మందులతోనే మనం తినే ప్రతి చిన్న పిల్లలకి, ఇవాళ పుట్టిన బిడ్డకు కూడా షుగరు, బీపీలు వస్తున్నటువంటి తరుణంలో దీన్ని మానిపించాలంటే ఏం చేయాలి? ప్రకృతిలో ఉన్నటువంటి మనకి పూర్వీకులు ప్రసాదంగా అందించినటువంటి నిత్యం మనం పండించినటువంటి ఎరువుల దాంతోనే పండించారు. ఆవులు, పశువులు వాటన్నిటి ద్వారా వచ్చినటువంటి ఎరువు ద్వారాగా పంటలు పండించి సక్రమంగా మన ఆనాడు
100 సంవత్సరాలు బతికినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ 50-60 సంవత్సరాలకి జబ్బుల వల్ల చనిపోతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం తగ్గించాలి అంటే అవేర్నెస్ తేవాలి అనేటటువంటి ఒక ఆలోచన. ఇది ప్రత్యేకించి రైతులలో ఎట్లా వచ్చిందంటే, నాకు 6 పుట్లు పండుతున్నాయంటే ఇంకొక 8 పుట్లు పండాలని చెప్పి వాళ్ళు 1 బస్తా ఇస్తే 2 బస్తాలు ఎరువులు వేసి ఈ యూరియా లాంటి ఈ మందులు వేసి పంటలు పండిస్తూ ఉన్నారు. ఆ పంట కొనుక్కొని తినేటటువంటి మనలాంటి సగటు మానవులందరికీ కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి దానిలో ఆలోచన చేసినటువంటి మహనీయుడు శ్రీమన్నారాయణ గారు. అట్లాగే ఇక్కడ ఖమ్మం జిల్లా విషయానికి వచ్చినప్పుడు ఈ రామారావు గారు చొరవ చేసి ప్రత్యేకించి ఈ ప్రాంతం అంతా కూడా ఒక మంచి వాతావరణం తెలియాలి, రైతాంగానికి మంచి విషయాలు తెలియాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఈ సుఫల యాత్ర అనేటటువంటిది కేవలం రైతులలోనే ఈ ఆలోచన వచ్చినట్లయితే ఇవాళ పుట్టినటువంటి ప్రతి బిడ్డ రైతు బిడ్డే, కానీ పంట ఎట్లా పండుతుంది అనేటటువంటి విషయం కూడా తెలియకుండా పోతా ఉన్నటువంటి తరుణంలో ప్రతి విషయం కూడా రైతులకు తెలియజెప్పాలనేటటువంటి ఒక ఆలోచనతోనే రానున్నటువంటి రోజుల్లో ఈ యూరియా లాంటి మందుల్ని వాడకుండా మన పాత పద్ధతులు ఏదైతే ఎరువులు పంట ద్వారాగా పండించారో వాటి ద్వారాగా పండించాలని చెప్పేటటువంటి దానిలో భాగంగా ఈనాడు ఇక్కడ మరి ఈ ఆశ్రమం నుంచి కార్యక్రమం చేసినటువంటి ఈ ఆశ్రమం నుంచి స్వాగతం కలిగించినటువంటి ఆతిథ్యం ఇచ్చినటువంటి మరి చంద్రశేఖర్ వారికి కూడా మరి అట్లాగే ప్రత్యేకించి ఖమ్మం జిల్లా తరపున చిన్నజీయర్ స్వామి వారికి ఖమ్మం జిల్లా ప్రజానికం తరపున ఈ పాదయాత్ర చేస్తున్నటువంటి వారికి వందనం ప్రమాణాలు చేసి ఈ వందనం చేసేటటువంటి దాన్ని అందరూ గ్రహించాలని చెప్పి కోరుతూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ అండి, ధన్యవాదాలు. నుంచి కాకుండా అనేక ప్రాంతాల నుంచి రైతులే కాకుండా చాలా మంది ప్రముఖులైనటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. రైతు అవగాహన సదస్సు అని పేరే గాని ఇది ప్రపంచ అవగాహన సదస్సు. ఎందుకంటే వాళ్ళు ఇందనక పెద్దలు చెప్పినట్టుగా చాలా మంది విద్యార్థులకు కానీ వ్యక్తులకు కానీ ఈ సేంద్రియ ఎరువుల గురించి తెలియదు, రసాయనిక ఎరువుల గురించి మాట్లాడుతున్నాం అనే మాట మాత్రమే తెలుసు. కాబట్టి ఆ విషయాలని మరొకరు మనతో పంచుకోవడానికి ప్రముఖులైనటువంటి వారు మన ముందుకు వచ్చారు. వారి యొక్క మాటల్లో జేడీగా చేసి రిటైర్ అయ్యారు. కాబట్టి వారికి ఇంకా ఈ వ్యవసాయ ఆధారితమైనటువంటి వ్యవస్థ మీద వారికి ఇంకా ఎక్కువ అనుభవం ఉంటుంది. కాబట్టి వ్యవసాయం గురించి వారి యొక్క మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. జై సుమన్. జై సుమన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే మేము ఇక్కడికి వచ్చిన ఇది 2వ తడవ 3వ తడవ, కానీ ఎంత ఈ ప్రకృతి రమ్యం ఎంత బాగుందంటే ఎంత బాగుంది. తర్వాత ఇవాళ ఈ జీఎం గారు రావటం, వారు పాదయాత్ర చేయటం, దాంతో ఏంటంటే తెలియని వాళ్ళకు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. ప్రకృతి వ్యవసాయం అంటే ఇది, మన ఒడ్లు ఈ విధంగా ఉంటాయి, మన కూరగాయలు ఈ విధంగా ఉంటాయి, మన పశువులు ఆవులు దూడలు ఈ విధంగా ఉంటాయి, మన చెట్లు ఈ విధంగా ఉంటాయి, అన్ని ప్రాంతం పరిసరం ఈ విధంగా ఉంటుంది, మన వరి పొలాలు ఈ విధంగా చేసుకోవాలి, మన మందులు వాడవద్దు, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడవద్దు, దాంతో అనేక రోగాలకు ఇబ్బందులు కలుగుతున్నాం అనే యొక్క మెసేజ్ సందేశం దీని ద్వారా అందుతున్నది. మేము 1 వ్యవసాయదారులం, 2 తర్వాత అధికారులం, 3వది కోఆర్డినేటర్స్. ఈ విధంగా అనేక విధాలు మేము చాలా తృప్తి చెందాం, చాలా సంతోషంగా ఉంది. ఇది సందేశం బాగా జరుగుతుంది. సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మీరు చక్కని అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేసినందుకు. శ్రీ గల్లా సత్యనారాయణ గారు బీజేపీ చైర్మన్ గా పనిచేస్తూ, కార్యకర్తగా పనిచేస్తూ అమూల్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారు నిర్వహించారు. మరి వారు కూడా ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కాబట్టి ఇలాంటి ప్రముఖుల యొక్క సందేశాన్ని కూడా, ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క అనుభూతిని కూడా మన కార్యక్రమం ద్వారా తెలియజేస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. నమస్తే సార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ యొక్క అనుభూతి ఏమిటి? మీరు సమాజానికి ఇచ్చేటువంటి సందేశం ఏమిటి? మన సుమన్ టీవీ ద్వారా మీ మాటలో తెలియజేయాల్సిందిగా. ఇంత మంచి కార్యక్రమాన్ని కవరేజ్ చేస్తున్నటువంటి సుమన్ టీవీ వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ దేశ సౌభాగ్యం కోసం కలలు కన్నారో, సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా భారత ఉత్పత్తులు అన్నది అద్భుతంగా జరగాలని చెప్పి వారు ఆకాంక్షించారు. ఆ యొక్క ఆశయ సాధనలో భాగంగా ఈరోజు స్వామీజీ స్వయాన ఖమ్మం వచ్చి రైతాంగాన్ని చైతన్యపరచడం కోసం ఒక పాదయాత్ర నిర్వహించడం, సుఫల యాత్ర పేరుతోటి ఆర్గానిక్ వ్యవసాయం, గోవు ఆధారిత వ్యవసాయం కావచ్చు, సేంద్రియ వ్యవసాయం కావచ్చు,
స్వామివారు దీనిపైన అవగాహన కల్పించడం కోసం ఒక పాదయాత్ర నిర్వహించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. వారి నేతృత్వంలో ఈ రోజు వేలాది మంది రైతాంగం మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా రైతు సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అన్నది ఒక మంచి శుభ పరిణామం. ఒక మంచి సందేశాన్ని సుమన్ టీవీ వారు ప్రజానికానికి తెలియజేసినందుకు కూడా సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ సిబ్బంది మొత్తానికి కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలండి. జై శ్రీరామన్న, శ్రీమన్నారాయణ. నిజంగా వారు చెప్పినట్టుగా, సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమము రాజకీయ అతీతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ అనేక పార్టీలకు సంబంధించినటువంటి, జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి, ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా పాల్గొన్నారు. కానీ ఇక్కడ పార్టీ ఏదైనప్పటికీ కూడా, భావాలు ఏదైనప్పటికీ కూడా, భావజాలం ఏదైనప్పటికీ కూడా మనమంతా కూడా భారతీయులం. మనమంతా కూడా ఐకమత్యంగా ఉండాలి. రైతు దేశానికి వెన్నెముక, మేమంతా సోదరులు అనేటువంటి సోదర భావంతో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సమష్టి కృషి చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు నిజంగా వారికి అభినందనీయమైనటువంటి కార్యక్రమం ఇది. వారిని అభినందిస్తున్నాం హృదయపూర్వకంగా. రైతు నాయకుడైనటువంటి శ్రీ నల్లమల వెంకటేశ్వరరావు గారి కార్యక్రమానికి ప్రముఖ ఆహుతులుగా విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రముఖులు, రామచంద్రరావు గారిని, రామారావు గారిని, అందరినీ కూడా మనం కలుసుకున్నాం. అలాగే వీరు కూడా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. రైతు దేశానికి వెన్నెముక, రైతే రాజు అని మళ్లీ మళ్లీ నినాదం చేస్తున్నప్పటికీ కూడా ఎంత చెప్పినా రైతు గురించి ఇంకా ఇంకా వినాలనిపించేటువంటి తాతహ మనలో కనపడుతుంది. కాబట్టి రైతుల గురించి, సేంద్రియ ఎరువుల గురించి, కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మరొకసారి వెంకటేశ్వరరావు గారి యొక్క మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. మీ మాటల్లో ఇంకా ఈ కార్యక్రమం వెనక ఉన్నటువంటి విశేషం ఏమిటి, వైశిష్ట్యం ఏమిటి అనేటువంటిది మీ మాటల్లో తెలియగోరుతున్నామండి. ఈ రోజు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద నుంచి రైతు సంక్షేమాన్ని కోరుకుంటూ, అదేవిధంగా సమాజానికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆహారాన్ని అందించాలనే పవిత్ర లక్ష్యంతో చెన్నై జిఆర్ స్వామి గారితో సుఫల యాత్ర, పాదయాత్ర ఇక్కడ ప్రారంభం కాబోతోంది మరో 2 నిమిషాల్లో. మేము చాలా రైతుల తరఫున మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతులు పంటలు పండిస్తున్నారు తప్ప జీవితాలు పండించలేకపోతున్నాం. మేము పండించినటువంటి పంటలు రసాయనిక ఎరువుల ద్వారా పండిస్తా ఉన్నాం. దాంట్లో చీడపీడలకి పెస్టిసైడ్స్ మోతాదుకు మించి వాడుతా ఉన్నాం. దాంతో మా ఆహార పదార్థాలన్నీ విషపూరితంగా తయారవుతున్నాయి. వాళ్ళ క్యాన్సర్ దగ్గర నుంచి అల్సర్ వరకు అన్ని రోగాలు వాళ్ళు తినే ఆహారం వల్ల వస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకనే మన తాతలు, తండ్రులు చేసినటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఈ దేశానికి అవసరం. అందుకే ప్రత్యేకంగా ఇవాళ నేను రైతు నాయకుడిగా మా రైతుల మేల్కొల్ప కోసం ఈ యాత్రలో పాల్గొంటున్నాం. ఇది భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడుతుంది. భవిష్యత్ తరాలకి మంచి ఆహారాన్ని, మంచి నేలని, మంచి పర్యావరణాన్ని ఇవ్వడం కోసం ఇలాంటి యాత్రలు ఇంకా ఎక్కువగా జరగాలి. రైతుల్లోకి వెళ్ళాలి, రైతులు సేంద్రియం వైపు మళ్ళాలి, రసాయనిక సాగుకు స్వస్తి చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ యాత్రలో మేము పాల్గొంటున్నాం. ధన్యవాదాలండి. ఇప్పుడు మీ సంకల్పము, ఎందుకంటే మనది నేలకొండపల్లి అనేటువంటి చిన్న గ్రామం. ఈ చిన్న గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం కాబట్టి మీరు అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది అంటున్నారా? చిన్న గ్రామమే కానీ ఆసియాలో కంటే పెద్ద బౌద్ధ స్తూపం ఇక్కడ ఉంది. అతి పురాతనమైనటువంటి బౌద్ధులు కట్టినటువంటి బౌద్ధ స్తూపం. రెండవది భక్త రామదాసు గారు పుట్టి పెరిగి నడిచినటువంటి స్థలం ఇది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది నేలకొండపల్లికి. అందుకే ఈ నేలకొండపల్లి నుంచి ప్రారంభమైనటువంటి సుఫల యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుద్ది. రైతాంగంలో పోద్ది, రైతులు సేంద్రియం వైపు మరి వెళ్తారని చెప్పి మా ఆకాంక్ష. తప్పకుండా అండి. మనందరి ఆశ కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ఏ విజయానికైనా మొదటి అడుగు మొదటి పాదంతోనే పడుతుంది. కాబట్టి ఇది చిన్న గ్రామమా పెద్ద గ్రామమా అనేది కాదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక విశేషమైనటువంటి స్థావరం ఉంది. ఇక్కడ చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశము, ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశము ఇక్కడ మనం నడుస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఈ స్థలాన్ని ప్రారంభంగా తీసుకొని ఇక్కడ శ్రీకారం చుట్టం అనేటువంటి నిజంగా జయప్రదంగా మనం ఊహించుకున్నాము. అలాగే ఈ కార్యక్రమం యొక్క కార్యాచరణ ఇంకా ముందు ముందు ఎలా జరగబోతున్నటువంటి మీ మాటల్లో తెలియజేస్తారా? ఇది ఆరంభమే. తొలి అడుగు కొండపల్లిలో తొలి అడుగు వేస్తా ఉన్నారు. ఇది 1000 కిలోమీటర్లు తిరగాలి, రైతుల్లో పోవాలి. మొత్తం నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో చిన్నజీవ స్వామి గారు అయితే, విజయరామ్ గారు అయితే, మాలాంటి వాళ్ళు మేమందరం కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలండి. మనకి ప్రముఖ బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తూ ఇక్కడ బీజేపీ కోశాధికారిగా వ్యవహరిస్తున్నటువంటి వాసుదేవరావు గారు. భారతీయ జనతా పార్టీ
మరి భారతీయ జనతా పార్టీ కోశాధికారిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నటువంటి వాసుదేవరావు గారు వారి యొక్క అనుభూతిని మనతో పంచుకోవడానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. కాబట్టి వారి యొక్క అనుభూతిని మా సుమన్ టీవీ ద్వారా సందేశాత్మకంగా తెలియజేస్తారని చెప్పి కోరుతున్నాము. నమస్కారం సార్. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి పాదలకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ, మరి స్వామివారు భక్తుల్ని ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా ఈ ప్రపంచం యొక్క పరిరక్షణకు సర్వ ప్రాణి సేవే యొక్క స్వామివారి సేవ అని చెప్తూ, కేవలం మనుషుల గురించే కాకుండా పశుపక్షాదుల గురించి, పర్యావరణం గురించి, నేల గురించి, తల్లి గురించి, భూమి గురించి, మరి వాతావరణం గురించి, గాలి గురించి అన్నిటినీ కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్తూ, స్వామివారు ఆ యొక్క ప్రయాణంలో మరి ఈ రోజున నేలకొండపల్లిలో ఈ యొక్క రామచంద్రవారి యోగా సెంటర్ నుంచి ఏదైతే రైతులకి గత దశాబ్దాల కాలంగా విజయరామ్ గారు మరి ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలి, భూమిని ఎలా కాపాడుకోవాలి, మన యొక్క మరి ఆహారం కల్తీ లేకుండా నాణ్యంగా ఉండాలో ప్రజలందరికీ, రైతులందరూ వివరిస్తూ ఇటువంటి బహుత్తర కార్యక్రమం తీసుకొని వారికి మద్దతుగా ఈరోజు జిఆర్ స్వామి వారు పాదయాత్ర చేస్తూ ఇక ప్రజల్లో ఒక చైతన్యాన్ని, రైతులకి, ఆర్గానిక్ రైతులకి మద్దతుగా ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. దీనికి నేలకొండపల్లి వేదిక కావడం ఇంకా సంతోషం, మా ఖమ్మం జిల్లా అవడం చాలా సంతోషం. ఇందులో అందరూ పాల్గొని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క రైతులను కూడా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. నారాయణ గారు నారాయణ ఇప్పుడు వచ్చాను. ఇవన్నీ దేశవాళీ విత్తనాలు, పురాతనమైన విత్తనాలు. ఇవన్నీ ఔషధ గుణాలు ఉన్నవి. కృష్ణదేవరాయల కాలం నాటి బియ్యము, అలాగే సన్న రకాలు, దుడ్డు రకాలు, సువాసన భరితమైన రకాలు, నల్ల బియ్యము, ఎర్ర బియ్యంలో చాలా రకాలు ఉన్నాయి. మాపిల్లె సాంబా 210 రోజులు పంటకాలం మాపిల్లె సాంబా. అది కొత్తగా పెళ్ళైన జంటలకు ఉపయోగిస్తారు. అలాగే జై గోమాత మాపిల్లె సాంబాని ఎర్ర బియ్యము 210 రోజులు పంటకాలం. అది కొత్తగా పెళ్ళైన దంపతులకు ఇస్తే 6 నెలల లోపే సంతానం కలుగుతుంది. అలాగే కులాకర్, ఇలా గర్భం దాల్చిన వాళ్ళకి అది ఇస్తే సుఖప్రసవం అవుతుంది. అలాగే చెప్పుకు వెళ్తుంటే ఒక్కొక్క విత్తనంలోని ఒక్కొక్క విశిష్టత కలిగి ఉన్న బియ్యం దేశవాళీ బియ్యం. ఇలా ఈ దేశవాళీ విత్తనాన్ని కాపాడడానికి మన విజయరామ్ గారు లాంటి వాళ్ళు చేయూతను అందించి ఇలా మా రైతులందరికీ ముందుకు తీసుకెళ్తున్నారు. జై గోమాత. సార్ ఏర్పాటు చేశారు. ఇది సార్ ఏర్పాటు చేశారు. ఏం పేరు? అర్థం కదా. గున్నా రాజేందర్ రెడ్డి, ఎక్స్ భూదాన్ బోర్డు చైర్మన్. గురు గున్నా రాజేందర్ రెడ్డి ప్రముఖ పాత్ర వహించినటువంటి చరక వాళ్ళంతా కూడా తిప్పుతూ ఉన్నారు. అక్కడ స్వదేశీ
వస్తువులని ప్రోత్సహిస్తూ విదేశీ వస్తు బహిష్కరణలకి గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుకి అందరూ కూడా సొంతగానే వాళ్ళు ఆ పత్తిని ఏకి వస్త్రాలను తయారు చేసి గాంధీ గారికి సమర్పించినటువంటి కార్యక్రమాన్ని మనం స్వదేశీ ఉద్యమంలో అప్పుడు నేర్చుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే ప్రత్యక్షంగా మనం ఆ కార్యక్రమాన్ని తిలకిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అనేటువంటి సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా గున్నా రాజేంద్ర రెడ్డి గారు అధ్యక్షతలో ఈ కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది. ఇక్కడ పిల్లలు కూడా చక్కగా చిన్న వేషధారణ వేసుకొని మనకు కనిపిస్తున్నారు. ఈ కార్యక్రమం వెనక ఉన్నటువంటి రూపకల్పన ఏమిటి, దీని యొక్క విశిష్టత ఏమిటి, సమాజానికి ఇలా అందిస్తున్నటువంటి సందేశం ఏమిటనేటువంటి రాజేంద్ర రెడ్డి గారి యొక్క మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాజేంద్ర రెడ్డి గారు. ఈ కార్యక్రమం వెనక ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, ఈ రకంగా మీరు సమాజానికి ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు, ఈ వేషధారణ వెనక ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి మీ మాటలో తెలియజేయవలసిందిగా కోరుతున్నామండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క కనుమ, సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ సిద్ధార్థ యోగ విద్యాలయం, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల సంయుక్తంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మహాత్మా గాంధీ ఒకటే కోణం తెలుసు ప్రపంచానికి. ఈ భారతదేశంలో ప్రపంచానికి అన్ని కోణాలు తెలుసు. ఆయన గాంధీ కోణాలన్నీ ప్రపంచ దేశాలంతా తెలుసు. టాల్స్టాయ్ లాంటి వాడు, ఐన్స్టీన్ లాంటి వాడు, బెర్ట్రాండ్ రసల్ లాంటి వాళ్ళు, తర్వాత నిన్న మొన్నటి వరకు బారక్ హుసేన్ ఒబామా అధ్యక్షుడు లాంటి వాళ్ళు, నిన్న వచ్చిన వ్లాదిమిర్ పుతిన్, నిన్న మన ఢిల్లీకి వచ్చినటువంటి రష్యా అధ్యక్షుడుగా గాంధీ ఎంత విజ్ఞానాన్ని మానవాళికి ఇచ్చిందని ప్రపంచం అంతా తెలుసు. దురదృష్టవశాత్తు భారతీయులమైన మనం ఆనాడు 33 కోట్లు ఉంది 100 ఏళ్ల కింద గాంధీ గారు. ఈనాడు 140 కోట్లు అయినా మనం. అయినా ఈ రోజు 140 కోట్ల 90% మనం ఉదయం లేచింది మొత్తం రాత్రి పడుకునే వరకు మన జీవన విధానం మొత్తం విదేశీలో ఉంది. అంటే మీరు పళ్ళు బ్రష్ కానీ మొదలుపెట్టుకుంటే రాత్రికి పడుకునే వరకు కూడా విదేశీలో జీవిస్తాం. అందులో గాంధీ గొప్ప పని చేసిండంటే ఆయన స్వాతంత్రం ఇది నాకు సంబంధం లేదండి. స్వతంత్రం ఎవరెవరు చేస్తారు, కానీ భారతీయులు నేను పోయిన తర్వాత ఈ మళ్ళొక 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు భారతీయులు ఏ విధంగా జీవించాలంటే భారతదేశంలో విద్య ఎట్లా ఉండాలని ఒక పుస్తకం రాసిండు గాంధీ గారు. నయీ తాలీం అని ఒక 140 పేజీల పుస్తకం. దాన్ని 22లో గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ గాంధీ గారు రాసినటువంటి పుస్తకం నయీ తాలీంలో ఉన్న ఎసెన్స్ ని తీసుకున్నారు వాళ్ళు.